మీరెప్పుడైనా కాశీకి వెళ్లారా? కాశీకి వెళ్ళిన వాళ్ళు జనరల్‌గా ఒక మాట చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కాయ వదిలేసి వచ్చాం, ఒక పండు వదిలేసి వచ్చాం అని. ఇంకా కొంతమందేమో ఏ కాయ వదిలితే మంచిది? ఏ పండు వదిలితే శుభం? అని అడుగుతూ ఉంటారు. అసలు శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శాస్త్రంలో చెప్పింది మనం తినే కాయలు, పండ్ల గురించి కాదు. కాయాపేక్ష అంటే ఏంటంటే మన శరీరం మీద ఉన్న మోజు వదిలేయమని. కొంతమంది ఎప్పుడూ అద్దం ముందు నిల్చుని గంటల తరబడి రెడీ అవుతూ ఉంటారు కదా! శరీరం అందంగా ఉండాలి, అందరి ముందు గొప్పగా కనిపించాలి అనే ఆపేక్ష వదిలేయమని అర్థం. ఫలాపేక్ష అంటే నేను పూజ చేస్తున్నాను కదా! దేవుడు నాకు ఇదివ్వాలి, అదివ్వాలి, కోరికలు తీర్చాలి అని అనుకుంటారు కదా! అది వదిలేయమని అర్థం. మన భక్తిలో మనకు లెక్కలుంటాయి కదా! ఈ పూజ చేస్తే అది రావాలి, ఇది రావాలి అని. ఆ లెక్కను వదిలేయండి. ఆపేక్షను వదిలేయండి అని శాస్త్రం చెబుతోంది. కాలక్రమంలో ఏమైందంటే కాయాపేక్ష అనే మాట కాయగా మారింది. ఫలాపేక్ష అనే మాట పండుగా మారింది. అందుకే వంకాయలు, కాకరకాయలు, పండ్లు వదిలేసి రావడం మొదలైంది. కానీ ఆయన కోరేది మన అహంకారాన్ని, మన ఆపేక్షను, మన లెక్కల భక్తిని వదిలేయమని. నిజమైన భక్తి అంటే నేను ఏమీ కోరడం లేదు, నీవే నాకు అన్నీ అనే స్థితి. శాస్త్రం ప్రకారం కాశీలో కాయాపేక్ష, ఫలాపేక్ష వదిలేయడం వెనుక ఉన్న అర్థం ఇదన్నమాట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ బాక్స్‌లో తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్.